ఈ రోజు వచ్చేసి మనం ఈ టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యూచర్స్ బేసిక్స్. ఇది ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లేదా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు, రైట్? ఒక ఎగ్జాంపుల్లో ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏమని, ఇప్పుడు దీంట్లో ఆబ్లిగేషన్ ఏంటి? మీరు ఒక కాల్ ఆప్షన్ కొంటే కన్నా సేమ్ 10 లక్షల బదులు ఫ్యూచర్స్లో దేర్ ఓన్లీ 2 థింగ్స్ అండి. ఒకటి గోయింగ్ లాంగ్, గోయింగ్ షార్ట్. ఓకే, క్యాష్ మార్కెట్లో కొనాలంటే కన్నా మీరు ఒక్క షేర్ అయినా కొనవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, హలో ఫ్రెండ్స్, జీబూ తెలుగు ఛానల్కు స్వాగతం. సో మనం ఇంతవరకు వచ్చేసి ఈ కోర్స్లో, ఈ ప్లేలిస్ట్లో వచ్చేసి మనము ఇంతవరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఇంట్రాక్షన్ కానీ, తర్వాత వచ్చేసి డెరివేటివ్స్ అంటే ఏంటి, దాని హిస్టరీ, సో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంతవరకు చూసాం. సో ఈరోజు వచ్చేసి మనం ఈ టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యూచర్స్ బేసిక్స్. ఓకే, సో ఈ మొత్తం సిరీస్లో, ఈ కోర్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మొత్తం నేర్చుకోబోతున్నాం. బట్ ఈరోజు వచ్చేసి ఫ్యూచర్స్ మీద స్పెసిఫిక్గా. సో ఈరోజు వచ్చే వీడియో కంప్లీట్గా ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేద్దాము. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్స్. సో నాకు తెలిసి మీ అందరికీ చాలా ఆప్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కూడా ఒక ఫుల్ టైమ్ ట్రేడర్ను. దాంట్లో కూడా నేను చేసేది ఇండెక్స్ ఆప్షన్ సెల్లింగ్లోనే. సో కాబట్టి ఆప్షన్స్ అంటేనే ఒక ఎగ్జైట్మెంట్ అని తెలుసు. బట్ ఫ్యూచర్స్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో అది ఎందుకనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోస్ ఒక లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. సో నేను చెప్పే ఈ కోర్స్ మొత్తం కూడా మీరు 1 by 1 సిరీస్గా చూసుకుంటూ వస్తే కనుక మీకు ప్రాపర్ ఒక లెర్నింగ్ దొరుకుతుంది. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు ఫ్యూచర్స్ బేసిక్స్, రైట్? లాంగ్ వర్సెస్ షార్ట్, లాట్ సైజ్, మార్జిన్, డైలీ ఎండిఎం, సో ఇవన్నీ మీరు వినింటారు. వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్యూచర్స్ ఏ ఫిక్స్డ్ ప్రైస్ అడ్వాన్స్ డీల్. సో ఇంత పెద్ద టెర్మినాలజీ విని మీరు ఏం భయపడద్దండి. సో సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఏముంది, సో యూ అగ్రీ టు బై 100 kg మ్యాంగోస్. సో ఏంట్రా ఇది, ప్రతి ఒక్క లాస్ట్ వీడియోలో కూడా మ్యాంగోస్ గురించి చెప్తున్నాడు, ఈ వీడియోస్లో కూడా. సో మనము ఇక్కడ ఓకే మ్యాంగోస్ అని రాసాము. ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో అగైన్ కారు, ఫ్లాటు. బట్ కానీ మనం ఎన్ని అనుకున్నా కూడా ఈ ఫ్లాట్ అనేది జనరల్గా ఎక్కువ మనము చూసేదండి. ఎందుకంటే మనం ఎయిదర్ రెంటల్గా కానీ లేకపోతే కన్నా ఓన్ ఫ్లాట్లో అయినా ఉంటాము. సో కాబట్టి ఒక ఫ్లాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్, నాట్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ లైక్ ఇంతకుముందు నేను 2 నెలలు 3 నెలలు అని చెప్పాను, అట్లా కాకుండా. సో దీంట్లో మనం కొన్న తర్వాత ప్రైస్ పెరిగితే దాని అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు, సో అది బిల్డర్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసేటట్లు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్? సో ఈ ఎగ్జాంపుల్లో లెట్స్ సే మనము ఫ్యూచర్స్ గురించి నీట్గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ మనము డే టు డే లైఫ్లో వాడే ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే మీరు ఒక సొసైటీలో వచ్చేసి మీరు ఒక కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ బుక్ చేశారు. ఓకే, ఆ ఫ్లాట్ వచ్చేసి మీకు దాని వాల్యూ 1 CR అనుకోండి, రైట్? ₹1 కోటి విలువ చేసి ఒక ఫ్లాట్ బుక్ చేశారు. మీకు బిల్డర్ వచ్చేసి మీకు 1 year తర్వాత డెలివరీ చేస్తానన్నాడు. కానీ ఈరోజు ప్రస్తుతానికి అది డెలివరీ చేసేటప్పుడు మీరు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏం మాట్లాడుకుంటారు? ఒకటి వచ్చేసి ప్రైస్, రైట్? ₹1 కోటి, రైట్? సో నేను ఇప్పుడు ఒక అడ్వాన్స్ పే చేస్తాను, రైట్? ఆ అడ్వాన్స్ వచ్చేసి లెట్స్ సే 10 lakhs. ఈరోజు నేను ఒక 10 lakhs ఇచ్చేసి నేను నా బుక్ చేసుకుంటున్నాను. సో ఇది నేను కొన్నట్లు కన్ఫర్మేషను. దానికోసం ఒక 10 lakhs ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకుంటారు. సో మీరు బిల్డర్ అగ్రిమెంట్ రాసుకుంటారు. దీంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, ఎంత పే చేస్తారు అగ్రిమెంట్కు? ఓకే, 10 lakhs. తర్వాత ఫ్లాట్ వాల్యూ ఎంత? సో ఫ్లాట్ మీరు ఇంతకుముందు వీడియో చూస్తుంటే కానీ ఫ్లాట్ ఏంటి ఇక్కడ అండర్లయింగ్. సో ఫ్లాట్ వాల్యూ ఎంత? 1 CR. నెక్స్ట్ ఎప్పుడు వరకు డ్యూరేషను? 1 year తర్వాత, రైట్? 1 year లోపల బిల్డర్ మీకు కట్టి ఇవ్వాలి. సో ఇక్కడ టర్మ్ ఉంది, ఎన్ని నెలలు అనేది ఎన్ని నెలలు లేదా సంవత్సరం అనేది 1 yearలో. సో ఫ్లాట్ వాల్యూ ఉంది 1 CR. మీరు ఇచ్చే అడ్వాన్స్ అమౌంట్ అది వచ్చేసి అగ్రిమెంట్ అమౌంట్ వచ్చేసి 10 lakhs, రైట్? సో ఇవన్నీ కూడా ఇది ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లేదా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు, రైట్? ఒక ఎగ్జాంపుల్లో ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏమని, ఇప్పుడు దీంట్లో ఆబ్లిగేషన్ ఏంటి, మీరు నెక్స్ట్ 1 yearలో మిగతా 90 లక్షలు పే చేస్తే ఆ రోజుకి మార్కెట్ వాల్యూ, ఆ ఫ్లాట్ మార్కెట్ వాల్యూ ₹1,30,00,000 ఉన్నా, ₹1,50,00,000 ఉన్నా, ₹1,20,00,000 ఉన్నా కూడా మీరు ముందే 10 లక్షలు పే చేసి ఒక కాంట్రాక్ట్లో దిగారు. కాబట్టి మీకు బిల్డర్ వచ్చేసి ఖచ్చితంగా మీతో అగ్రి అయిన ఆ ₹1 కోటి ఇవ్వాలి, రైట్? అలాగే మీ సైడ్ నుంచి సో బిల్డరు మీకు 1 year తర్వాత అతను కట్టి రెడీగా చేసినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మీ సైడ్ ఆబ్లిగేషన్ ఏంటి, 10 లక్షలు ఇచ్చారు, మిగతా 90 లక్షలు ఖచ్చితంగా పే చేయాలి. ఒకవేళ ఆ రోజుకు
మీకు లెట్స్ ఐ మీన్ మార్కెట్లో ఒక రిసెషన్ వచ్చింది, స్లో డౌన్ అయింది, కొన్నిసార్లు వింటుంటాం కదా. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరిగా పెరగట్లేదు, కొన్నిసార్లు కొన్ని ఐటీ జాబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక రేషన్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏమవుతాయి, కొన్నిసార్లు ప్రైసెస్ కూడా తగ్గుతాయి. అంటే తగ్గేది చాలా తక్కువ, బట్ కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ప్రైస్ కూడా తగ్గుతుంది. అప్పటికి ₹1,00,00,000 ఫ్లాట్ లెట్స్ ఏ ₹90 మార్కెట్లో వచ్చేసి 90 లక్షలకే దొరుకుతుంది అనుకోండి. బట్ అయినా కూడా మీరు ముందే 1 CR ఇస్తానని అగ్రీ అయ్యారు కాబట్టి మీ సైడ్ ఉండే అప్లికేషన్ మీరు బై చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా పే చేయాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి కమిట్మెంట్, బిల్డర్ వచ్చేసి ఆ రోజు మార్కెట్ వాల్యూ 1.5 CR ఉన్నా 1.2 CR ఉన్నా సరే మీరు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం, ఆ అగ్రిమెంట్నే మనం ఇక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటున్నాము. సో దాని ప్రకారము మీకు ఆ ప్రైస్కి ఇవ్వాలి. అదే మీ సైడ్ నుంచి అప్లికేషన్ ఏంటి, సో మీరు మిగతా 90 లక్షలు ఆ రోజుకి పే చేయాలి, రైట్. ఆ రోజుకి మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 కాకుండా 80 లక్షలు ఉన్నా సరే, అంటే మీరు మార్కెట్తో పోల్చుకుంటే, మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే 20 లక్షలు నష్టం ఉన్నా సరే మీరు ఆ రోజుకి ఆ మిగతా డబ్బులు కట్టి మీరు తీసుకోవాలి. సో దీన్నే ఫ్యూచర్స్ దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక బోత్ సైడ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్. అంటే ఆబ్లిగేషన్ అంటే ఇద్దరికి ఒక కమిట్మెంట్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అనేవి ఇవన్నీ లీగల్ కాంట్రాక్ట్స్. ఓకే, సో ఆబ్లిగేట్ చేయకపోతే ఏమవుతుంది, ఇట్ గోస్ ఇన్ టు ద లీగల్ అండ్ అదర్ థింగ్స్ ఉండాలి. బట్ ఇన్ జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సో బోత్ ఆర్ ఆబ్లిగేటెడ్. ఎందుకు ఇంతగా హైలైట్ చేసామంటే ఆప్షన్స్లోకి వచ్చేసి మీరు ఇలాగే ఒక టోకెన్ లాగా అమౌంట్ లాగా పే చేసి మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కానీ ఫ్యూచర్స్లో అట్లా కాదు. మీరు వన్స్ అగ్రిమెంట్లోకి దిగితే కనుక ఖచ్చితంగా మీరు ఆ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయో వాటన్నిటిని అబ్లిగేషన్ చేయాలి. సో బోత్ సైడ్ పార్టీస్. ఓకే, సో ద క్యాచ్ ఇస్ రిస్క్ ఈజ్ ఓపెన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ రిస్క్ ఏంటంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేశారు, ఓకే, మార్కెట్ వాల్యూలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, 1.3 lakhs వెళ్ళింది అనుకోండి మార్కెట్ వాల్యూ. అప్పుడేంటి మీకు అంతా హ్యాపీ, ఎందుకంటే 30 లక్షలు మీకు అప్రిషియేషన్ వచ్చేసింది. మీరు కట్టింది ఇనిషియల్గా వచ్చేసి 10 లక్షలే, సో డెలివరీ తీసుకున్నారు, మిగతా 90 లక్షలు పెట్టేసి 1 crore ఇన్వెస్ట్మెంట్ మీద మీకు 1 yearలో 30 లక్షలు వచ్చింది అనుకోండి. సో మంచి అప్రిషియేషన్, హ్యాపీ, రైట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మార్కెట్ ఒకవేళ అంతగా పెరగలేదు, సేమ్ అక్కడే ఉన్నదనుకోండి, మీరు డబ్బులు పెట్టారు కానీ అదేం పెరగలేదు, రైట్. కొన్నిసార్లు ఈవెన్ మార్కెట్ డౌన్ అయితే ఏమవుతుంది, 20 లక్షలు మీకు మార్కెట్ ఆ రోజు, అంటే ముందు 1 year కొనేదానికంటే 1 year తర్వాత వెయిట్ చేసి ఆ రోజు కొనింటే ఇంకా 20 లక్షలు తక్కువ దొరికేది అనేది ఉంటుంది, రైట్. సో ఇక్కడ అందుకనే ఈ రిస్క్ అనేది ఓపెన్ ఆన్ బోత్ సైడ్స్. తగ్గితే మీరు కొన్న తర్వాత ఆ రోజుకి వాల్యూ తగ్గితే కనుక మీకు నష్టం, రైట్. పెరిగితే బ్రోకర్కి వచ్చేసి నష్టం అని చెప్పకూడదు, ఎందుకంటే నాట్ బ్రోకర్, ఇక్కడ బిల్డర్కి వచ్చేసి అతనికి ఆ ప్రైస్కి హ్యాపీ కాబట్టి ఆ రోజు తీసుకున్నాడు. బట్ స్టిల్ ఏముంటుంది, కొన్ని ఫ్లాట్స్ ఓకే ఈరోజు నేను అప్పుడే అమ్మకుండా ఉంటే కనుక అబ్వియస్గా బిల్డర్స్కి ఉంటుంది కదా. సో ఇప్పుడు అమ్మింటే కనుక ఒక 20 లక్షలు 30 లక్షలు లాభం వచ్చేది కదా. సో ఈ నష్టము లాభం అనేది రెండు పక్కల ఓపెన్ అయి ఉంటుంది. సో అందుకనే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో ఇలా ఉంటుంది. బట్ ఆప్షన్స్లో వచ్చేసి మీరు లిమిటెడ్ రిస్క్తో మీరు డెలివరీ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోవచ్చు. మీరు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు ఒక కాల్ ఆప్షన్ కొంటే కనుక సేమ్ 10 లక్షల బదులు ఒక ₹1,00,000 2 లక్షలు పెట్టి కొంటే కనుక మీరు అది ఈవెన్ దో అది లీగల్ కాంట్రాక్ట్ అయినా సరే దాని టర్మ్స్ ఎట్లా ఉంటాయంటే మీకు కావాలంటే కొనొచ్చు, లేకపోతే ఆ 2 లక్షలు వదులుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో అదొక పెద్ద టాపిక్. సో నెక్స్ట్ నేను చెప్పినట్లు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆప్షన్స్ మీదనే చాలా డీటెయిల్డ్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. బట్ ప్రస్తుతానికి వచ్చేసి నెక్స్ట్ ఫ్యూచర్స్లో ఫర్దర్గా ఏమేమి తెలుసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యూచర్స్లో దేర్ ఓన్లీ 2 things అండి. ఒకటి గోయింగ్ లాంగ్, గోయింగ్ షార్ట్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను, మీకు ఒక ఇప్పుడు నిఫ్టీ ఉంది. నిఫ్టీ మీకు నెక్స్ట్ 1 weekలో కానీ, నెక్స్ట్ 1 hourలో కానీ, లేకపోతే కనుక నెక్స్ట్ 1 yearలో కానీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు. నెక్స్ట్ 1 hourలో నిఫ్టీ ఒక 50 పాయింట్లు పెరుగుతుంది అనేది మీ వ్యూ అనుకోండి. అది టెక్నికల్ అనాలిసిస్ వల్ల కానీ, లేదా వాట్ ఎవర్ మే బి ద రీజన్, అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ మీరు నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటే, ఇప్పుడు నిఫ్టీ మీద ట్రేడ్ చేయాలనుకుంటే గోయింగ్ లాంగ్, ఓకే 50 పాయింట్లు పెరుగుతుంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము, నిఫ్టీ ఫ్యూచర్స్ని, ఓకే నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని ఇప్పుడు కొంటాం, దాన్ని ఆ పొజిషన్ తీసుకుంటాం. కొనమంటే కానీ ఒక లాట్, అంటే మీ దగ్గర ఉండే మీరు ఎంత క్వాంటిటీ బై చేయాలనుకుంటే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాట్ బై చేయాలనుకుంటే ఒక లాట్ బై చేయడాన్ని లాంగ్ అంటారు. గోయింగ్ లాంగ్ అంటే నథింగ్ బట్ బయింగ్. అదే మీకు వచ్చేసి లెట్స్ సే యువర్ వ్యూ ఇస్ నిఫ్టీ ఇక్కడ నుంచి పడుతుంది, ఓకే ఒక 20 పాయింట్లో లేదా 50 పాయింట్లో 100 పాయింట్లు పడుతుంది. సో ఇది పట్టేటట్లుంది. ఈ పడ్డప్పుడు వచ్చే అడ్వాంటేజ్ని ఎలా తీసుకోవాలి,
నాకు దగ్గర నాలెడ్జ్ ఉంది, నాకు పడుతుందని తెలుసు, బట్ దాన్ని నేను ఎలా దాన్ని ఆ నాలెడ్జ్ ఉపయోగించి నేను ఎలా డబ్బులు సంపాదించాలనుకుంటే కన్నా నిఫ్టీని షార్ట్ చేయొచ్చు, రైట్? సో దాన్నే సెల్. షార్ట్ అంటే నథింగ్ బట్ సెల్. బై సెల్ బటన్ ఉంటాయి కదా, బై బటన్ నొక్కితే లాంగ్, సెల్ బటన్ నొక్కితే షార్ట్, రైట్? ఇదే గోయింగ్ షార్ట్. సో ఈ రెండు. సో మీకు బేసికల్గా ఇక్కడ ఏంటి, షార్ట్ చేసినప్పుడు మీరు సెల్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ కిందికి వెళ్తే అప్పుడు మీకు డబ్బులు సంపాదిస్తారు. లాంగ్ వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మీరు డబ్బులు సంపాదిస్తారు. సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మార్జిన్, రైట్? దీన్నే లెవరేజ్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అగైన్ చాలా పాపులర్ కాబట్టి అగైన్ అండ్ అగైన్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రిలయన్స్, టీసీఎస్ ఇవన్నీ కూడా చాలా బిగ్ కంపెనీస్, నోన్ కంపెనీస్. అందుకనే సో అగైన్ టోటల్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక ఏదైతే మనము బాగా తెలిసి ఉంటుందో, మనం ఏదైతే కనుక డే టు డేలో వింటుంటామో చూస్తుంటామో అటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనందరికీ ఈజీగా అర్థమవుతాయి, రైట్? సో రిలయన్స్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రిలయన్స్లో ఈరోజు 1400 రూపాయలకు ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో రిలయన్స్ షేర్ వచ్చేసి ఈరోజు 1400 రూపాయల దగ్గర ఉంది. సో దాంట్లో క్యాష్ మార్కెట్లో కొనాలంటే కన్నా మీరు ఒక్క షేర్ అయినా కొనవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, దీంట్లో లాట్ అంటారు. ఇక్కడ ఏంటంటే కన్నా ఒక్క షేర్ని అట్లా కొనలేరండి. సో అది ఏ కంట్రీలో అయినా సరే లాట్ సైజ్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్చేంజెస్ డిసైడ్ చేస్తాయి ఆ లాట్ సైజ్ ఎలా ఉండాలని, రైట్? ఇక్కడ రిలయన్స్కి వచ్చేసి ఒక లాట్ సైజ్ అంటే 500 షేర్లు, రైట్? సో లెట్స్ అజ్యూమ్ మీ దగ్గర 500 షేర్లు కొనేదానికి డబ్బులు ఉన్నాయి, రైట్? అప్పుడు 500 షేర్లు కొనేదానికి డబ్బులు ఉన్నాయనుకుంటే కన్నా మీరు 7 లక్షలు పెట్టి క్యాష్ మార్కెట్లో కొనుక్కుంటారు, రైట్? సో లేదు నాకు లాంగ్ టర్మ్ కాదు, నాకు షార్ట్ టర్మ్ కోసమే, నేను దీనికోసం ఎందుకు క్యాష్ మార్కెట్లో కొని ఎన్ని చేయడము, ఫ్యూచర్స్లో కొనాలనుకుంటాను, నేను ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే కన్నా మీకు అదే 500 షేర్లు క్యాష్ మార్కెట్లో 7 లక్షలు అవసరమైతే కన్నా మీకు వచ్చేసి మీరు ఫ్యూచర్స్లో కొంటే కన్నా జస్ట్ 10 to 15% మార్జిన్. సో ఇది వచ్చేసి ఎందుకు 10 to 10% అంటే కన్నా ఇవి ఎక్స్చేంజెస్ డిసైడ్ చేస్తాయి. లాట్ సైజ్ ఎంత, వాటికి మార్జిన్ ఎంత, ఆ స్టాక్ యొక్క వోలటాలిటీ బట్టి, స్టాక్ ఎక్కువ వోలటైల్గా ఉంటే కన్నా దానికి ఎక్కువ మార్జిన్ ఉంటుంది. దీన్ని వాల్యూ అట్ రిస్క్ అంటారు, దాన్ని ఉంటుంది. అదే తక్కువ వోలటైల్ అనుకోండి తక్కువ మార్జిన్ చేస్తారు. సో దీస్ ఆర్ డిఫైన్డ్ బై ద ఎక్స్చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఒక 10%, ఓకే, 7 lakhs కాకుండా ఒక 10%తోనే మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో 10%తోనే తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది చేసే తప్పు ఏంటంటే కన్నా ఇప్పుడు 7 లక్షల వాల్యూ, ఇప్పుడు 500 షేర్లు 1400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నాయంటే, సో 500 అంటే ఒక లాట్ రిలయన్స్, 500 షేర్లు 1400 ట్రేడ్ అవుతున్నాయంటే 7 లక్షలు దాని కాంట్రాక్ట్ వాల్యూ అంటారు. ఎందుకంటే 1400 ఇంటూ 500 మల్టిప్లై చేస్తే 7 లక్షలు. సో 7 లక్షలు క్యాష్ మార్కెట్లో కొనాలంటే 7 లక్షలు కావాలి. అదే ఫ్యూచర్స్లో అయితే కన్నా 70,000తోనే ట్రేడ్ చేయొచ్చు. ఇలాంటప్పుడే కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే నా దగ్గర 1.5 lakh ఉందనుకోండి, సో 70,000 ఉంటే కన్నా నేను ఒక లాటే కొంటాను. అదే 1.5 lakh ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు కొందరు 2 లాట్స్ కొంటారు. ఓకే, ఇన్ కేస్ మీ దగ్గర లెట్స్ సే 2.5 lakhs, మోర్ దాన్ 2 lakhs ఉందనుకోండి, కొందరు ఏం చేస్తారంటే 3 లాట్స్ కొంటారు. సో దీన్నే ఓవర్ లెవరేజింగ్ అంటారు. సో మీరేంటంటే దాని గురించి కొద్దిగా నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ముందు ఇది అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే పాయింట్, మీరు ఫ్యూచర్స్లో మీరు మొత్తం డబ్బులు కట్టకుండా, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఫ్లాట్ కొనేటప్పుడు మీరు ఇమీడియట్గా క్యాష్ ఇచ్చి తీసుకోవాలనుకుంటే 1 crore అప్పుడే కట్టి తీసుకోవాలి. లేదు ఒక ఫ్యూచర్స్ మీరు ఒక అగ్రిమెంట్ చేశారనుకోండి, ఓన్లీ 10 lakhs కట్టి ఆ 1 crore ఫ్లాట్ మీద మీకు మీరు అనుకున్న ప్రైస్కు అనుకునే టైంలో కొనే హక్కు మీరు సంపాదిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి మీరు 10% అంటే 7 లక్షలు విలువ చేసే షేర్స్ ఫ్యూచర్స్లో కొనడం వల్ల ఒక 70,000 కట్టి మీరు దాన్ని ఆ పొజిషన్ తీసుకోగలుగుతున్నారు, రైట్? దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ లోపల మీరు అమ్మేస్తే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్స్ టాపిక్స్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే కనుక మార్జిన్ మెయిన్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక యూ డోంట్ నీడ్ టు పే ఫుల్ అమౌంట్. మీరు జస్ట్ మార్జిన్ ట్రేడ్ చేసిన మార్జిన్తోనే అదే సేమ్ ఈక్వల్ పొజిషన్ తీసుకోవచ్చు, రైట్? దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది నేను నెక్స్ట్ సబ్సిక్వెంట్ చెప్తాను. ఫైనల్గా వచ్చేసి డైలీ MTM, రైట్? సో ఇప్పుడు ఈ రిలయన్సే తీసుకున్నాం అనుకోండి, 1400 దగ్గర కొన్నారు, రైట్? సో అది మీరు కొన్న తర్వాత ఒక 20 పాయింట్లు పెరిగింది అనుకోండి, రైట్? 1400 దగ్గర కొన్నారు, ఈరోజు ఒక 11 o'clock కొన్నారు, 3 o'clock వచ్చేసి మీరు క్లోజ్ చేయట్లేదు. క్లోజ్ చేస్తారా ఇంట్రాడేలో చేయరా అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఈవెన్ క్లోజ్ చేయకపోయినా కూడా 1400 కొన్నారు, 1420కి వెళ్ళింది అనుకోండి, సో 20 పాయింట్లు మీకు లాభం. 20 పాయింట్లు ఇంటూ ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఒక లాట్ అంటే ఎంత? రిలయన్స్లో 500 షేర్స్, 500 ఇంటూ తర్వాత 20, రైట్? మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 500 ఇంటూ 20 మల్టిప్లై చేస్తే కదా మీకు దాదాపు 10,000 రూపాయలు
లాభం వస్తుంది, రైట్? యా, సో లెట్ మీ గెట్ మై మ్యాథ్స్ కరెక్ట్. సో 500 ఇంటూ 20, యా, సో 10,000 రూపాయలు లాభం వస్తుంది. దీన్నే డైలీ ఎంటీఎం అంటారు. సో ఎంటీఎం అంటే మార్క్ టు మార్క్, అది టర్మినాలజీ. సో మీకు ప్రాఫిట్ వచ్చినా కూడా లాస్ వచ్చినా కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 1400 నుంచి 1420కి వెళ్ళింది. సో 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ 10,000 రూపాయలు డైలీ ఎంటీఎం సెటిల్మెంట్ ఉంటుంది. సెటిల్మెంట్ అంటే ఆ 10,000 రూపాయలు మీకు లాభం వచ్చింది కదా, అది వచ్చేసి మీ బ్రోకర్ మీకుండే ట్రేడింగ్ అకౌంట్లో, లెడ్జర్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఏ రోజుకు ఆ రోజు సెటిల్మెంట్. ఆప్షన్స్లో వేరే విధంగా ఉంటుంది. సో బట్ ఫ్యూచర్స్కి వచ్చేసి ఏ రోజుకు ఆ రోజు సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే ఇది టోటల్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ కాదు. లాభము నష్టం అనేది ఇమీడియట్గా మీ అకౌంట్లోంచి క్రెడిట్ కావడం కానీ డెబిట్ కావడం జరుగుతుంది. ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 11 గంటలకు లెట్సే 1400 కొన్నారు, అది 1380కి వెళ్ళింది అనుకోండి, అప్పుడేమవుతుంది? 20 రూపాయలు నష్టం. అప్పుడేమవుతుందంటే కదా మీ అకౌంట్లో క్యాష్ బ్యాలెన్స్లో నుంచి ఒక 10,000 కట్ అవుతుంది. సో దీన్నే డైలీ ఎంటీఎం అంటారు. సో ఇది అర్థం చేసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్కి వెళ్దాం. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.